ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. ఎన్డీఏ మిత్రపక్షాల భేటీలో ఆయన ఉన్నారు ప్రస్తుతానికి. అయితే నిన్న బీజేపీకి వన్ సైడెడ్గా మెజారిటీ రానటువంటి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ పతనాలను అయితే చవిచూశాయి. తర్వాత ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అటు ఎన్డీఏ కూటమి నుంచి కాకుండా ఇండియా కూటమికి మద్దతు ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చంద్రబాబుని సంప్రదిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని చెప్పి వాళ్ళు మాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వార్తల నేపథ్యంలో కూడా స్టాక్ మార్కెట్లు పతనమైనాయి. ఇంకా వీటన్నిటికీ తెరదించుతూ ఈరోజు ఉదయం ప్రెస్ మీట్లో చంద్రబాబు గారు క్లారిటీ ఇచ్చేశారు. మేము ఎన్డీఏతోనే కొనసాగబోతున్నాం, బీజేపీతోనే కలిసి ఉంటాం, ఎన్డీఏలోనే భాగస్వాములుగా ఉంటాం, కాంగ్రెస్ వైపుకి వెళ్ళట్లేదు అని చెప్పి ఆయన ఒక స్పష్టతనిచ్చేశారు. దాంతో ఈరోజు స్టాక్ మార్కెట్లు కాస్త పుంజుకున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీలో ఉన్నారు, చంద్రబాబు గారు ఢిల్లీలో ఉన్నారు. వీరు ఎన్డీఏ పక్షాల కూటమితో చర్చలు జరుపుతున్నారు. ఇక ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా తీసుకోవటం జరిగింది. మోదీ గారు ఆయన పదవికి రాజీనామా చేశారు. ఆపద్ధర్మ ప్రధానిగా ఆయన్నే కొనసాగమని చెప్పారు. అయితే ఈ నెల 8వ తేదీన మరొకసారి 3వసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తనకు మద్దతు ఇస్తున్నటువంటి ఈ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటితోటి ఈరోజు సాయంత్రం రాష్ట్రపతిని కలవబోతున్నారనేది ఒక సమాచారం. అయితే ఇక్కడే చంద్రబాబు నాయుడు డిమాండ్లు ఏంటి అనేది మోదీతో చర్చించినట్లుగా తెలుస్తుంది. కీలకంగా మారినటువంటి నేపథ్యంలో క్యాబినెట్లో 4 మంత్రి పదవులు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రవాణా, వ్యవసాయం, అలానే జలశక్తి శాఖ, జలవనరుల శాఖ, వీటితో పాటుగా పార్లమెంట్ స్పీకర్, లోక్సభ స్పీకర్ స్థానం, ఇలా 4 పదవులు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే జలశక్తి శాఖ కనుక నిజంగా ఇచ్చినట్లయితే పోలవరం ప్రాజెక్ట్ చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది. సో ఇలా కొన్ని కీలకమైనటువంటి శాఖలను అయితే అడుగుతున్నారు అనేది ఒక సమాచారం. మరి ఎన్ని వస్తాయి, ఏంటి, ఏమి ఇవ్వబోతున్నారు బీజేపీ వాళ్ళు అనేది అయితే చూడాల్సి ఉంది. ఇక రెండవ అంశం, ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయబోతున్నారనేటువంటి వార్తలు కూడా నేషనల్ మీడియాలో, లోకల్ మీడియాలో కూడా వస్తున్నాయి. నిజంగా డిమాండ్ చేస్తే మాత్రం ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. మరి ఏం జరిగిద్ది, బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అయితే చూడాల్సి ఉంది.